ఆంధ్ర రాజకీయాల్లో గన్నవరం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ రాజకీయ యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గన్నవరం భౌగోళికంగా కీలకమైనటువంటి స్థానం. అటు ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలకు సరిహద్దుగా ఉంది. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు గన్నవరం పరిధిలో ఉంది. ఇక్కడ గత 2 టర్మ్లలో వల్లభనేని వంశీ గెలుస్తూ వచ్చారు. కానీ 2019లో మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైసీపీకి సపోర్ట్ ఇచ్చారు. ప్రస్తుతం గన్నవరంలో వల్లభనేని వంశీ వైసీపీ టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు టీడీపీ నుంచి కూడా 2 టికెట్లు ఆశిస్తున్నారు. అందులో ఒకరు యార్లగడ్డ వెంకట్రావు, దాసరి బాలవర్ధన్ రావు ఉన్నారు. ఇందులో బాలవర్ధన్ రావు టీడీపీలో చాలా సీనియర్. ఎప్పటిలాగే ఈసారి కూడా గన్నవరం నియోజకవర్గం ద్విముఖ పోరుకు రెడీ అవుతోంది. మరి ఇక్కడ నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం. 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీ వర్సెస్ యార్లగడ్డ వెంకట్రావు వీరిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ జరిగితే వైసీపీకి 46%, తెలుగుదేశం పార్టీకి 47%, ఇతరులకు 7% ఓట్లు పోలయ్యాయి. అంటే 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నిలబడ్డ వల్లభనేని వంశీ 47% ఓట్లు రాబట్టగలిగారు. అదే సమయంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు 46%తో గట్టి పోటీ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే వంశీ వైసీపీ వైపు వచ్చారు. వెంకట్రావు టీడీపీ టికెట్ రేసులో ఉన్నారు. మరి ఈసారి ఎన్నికల్లో గన్నవరం సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వల్లభనేని వంశీకి ఈసారి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి? ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు అనేటువంటి అభిప్రాయం కనిపిస్తుంది. మరోవైపు గ్రౌండ్లో యాక్టివ్గా ఉంటున్నారు, కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవి ఖచ్చితంగా వంశీకి ప్లస్ అయ్యేటటువంటి అంశాలు. మరి వల్లభనేని వంశీకి మైనస్ అయ్యే అంశాలు ఏంటో కనుక పరిశీలిస్తే గన్నవరం సెగ్మెంట్లో గుంతల రోడ్లుతో ప్రజలైతే నానా అవస్థలు పడుతున్నారు. ఇది ఖచ్చితంగా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ రెబల్గా మారడంతో నెగిటివిటీ అయితే ఎక్కువగా పెరిగింది. యాంటీ ఇంక్యుమెన్సీ ఎఫెక్ట్ కూడా ఈయన మీద పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు. మరి యార్లగడ్డ వెంకట్రావుకి ఈసారి అనుకూలమైనటువంటి అంశాలేంటి? తెలుగుదేశం పార్టీ అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా కలిసి వచ్చిన అంశం. పబ్లిక్లో మరింత ఇమేజ్ని అయితే పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా ఆయనకి ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి మరో ఫ్యాక్టర్. వల్లభనేని వంశీకి టఫ్ ఫైట్ ఇస్తారు అనేటటువంటి అభిప్రాయం నియోజకవర్గంలో కనిపిస్తోంది. ఇవన్నీ వెంకట్రావుకు సంబంధించినటువంటి ప్లస్లు. మరి యార్లగడ్డ వెంకట్రావుకి ఈసారి మైనస్ అయ్యే అంశాలు ఏంటో కనుక పరిశీలిస్తే క్యాడర్ను ఎంతవరకు కలుపుకుని వెళ్తారు అనేటటువంటి అనుమానం ఉంది. ఎందుకంటే పార్టీలు మారినటువంటి ప్రతి నాయకుడు కూడా ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఏదేమైనా ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. గన్నవరం నియోజకవర్గంలో కులాల వారీగా ఉండేటటువంటి ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ కులాలు ఏ పార్టీకి ఏ స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నారు కనుక పరిశీలిస్తే గన్నవరం నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం 23%తో బలంగా ఉంది. ఇందులో తెలుగుదేశం పార్టీకి 40%, వైసీపీకి 55%, ఇతరులకు 5% సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు. 16% ఉన్న కమ్మ సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీకి 60%, వైసీపీకి 30%, ఇతరులకు 10% మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. 12% ఉన్న యాదవ కమ్యూనిటీలో తెలుగుదేశం పార్టీకి 40%, వైసీపీకి 55%, ఇతరులకు 5% మద్దతు ప్రకటిస్తున్నారు. గౌడ్స్లో టీడీపీ వైసీపీకి చెరో 50% చెప్పున సపోర్ట్ ఇస్తామని తమ అభిప్రాయాలుగా వ్యక్తం చేశారు. కాపుల్లో తెలుగుదేశం పార్టీకి 60%, వైసీపీకి 35%, ఇతరులకు 5% సపోర్టుగా ఉంటామని అంటున్నారు. అటు ముస్లింలలో టీడీపీకి 35% మద్దతుగా ఉంటామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కు 60%, ఇతరులకు 5% మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో అభిప్రాయంగా తెలిపారు. ఇక వచ్చే ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం. వల్లభనేని వంశీ వర్సెస్ యార్లగడ్డ వెంకట్రావు వీళ్ళిద్దరే కనుక ఈసారి బరిలోకి దిగితే ఆ సమయంలో వైసీపీకి 46%, తెలుగుదేశం పార్టీకి 49%, ఇతరులకు 5% ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే గన్నవరం నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గన్నవరంలో తెలుగుదేశం పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ 46% ఓట్లు రాబట్టే అవకాశాలున్నాయని తేలింది. ఇతరులకు 5% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.